ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెదరి అటవీ ప్రాంతంలో ఉన్న అర్జున్లొద్ది గుహకు వెళ్ళబోతున్నాం. యుగాల నాటి చరిత్రను దాచుకున్న ఆ గుహ విశేషాలేంటో తెలుసుకుందాం. మానవ చరిత్ర నిర్మాణానికి లిఖితపూర్వకమైన ఆధారాలు గల కాలాన్ని చారిత్రక యుగమని, లిఖితపూర్వకమైన ఆధారాలు లేని కాలాన్ని చరిత్ర పూర్వయుగమని అంటారు. ఇప్పటి వరకు దొరికిన ఆధారాలను బట్టి 2300 సంవత్సరాల కాలం నుండి మాత్రమే చారిత్రక యుగం. అంతకు ముందుదంతా చరిత్ర పూర్వయుగమే. ఆ చరిత్ర పూర్వయుగపు నాటి కాలానికి చెంది నాటికి నేటికి వారధిలా కొనసాగుతూ వస్తున్న ఓ అద్భుతం అడవి అందాలకు, ఆదివాసీ సంస్కృతికి నెలవైన ఆసిఫాబాద్ జిల్లాలో కొలువై ఉంది. అదే అర్జున్లొద్ది. ఈ అర్జున్లొద్ది గుహ తిర్యాని మండలంలోని ఓ మారుమూల పల్లె ముస్రంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని అర్జున్లొద్ది గ్రామంలో ఉంది. ఇక్కడికి చేరాలంటే తిర్యాని నుండి దాదాపు 15 కిలోమీటర్లకు పైగా దట్టమైన కవ్వాల్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతం గుండా పలు పల్లెలను దాటుకుంటూ ప్రయాణం చేయాలి. తర్వాత కొంత దూరం అడవిలో నడక మార్గం ద్వారా ముందుకు సాగాలి. ఆ మార్గంలో ఆదివాసీ దేవుళ్ల రూపాలు, ఎండిన వాగులు, అడుగంటి ఉన్న నీటి ఊటలు కనిపిస్తాయి. చలికాలం అయితే కనుచూపు మేర పచ్చదనంతో, వాగులు, వంకలు, జలపాతాలతో ఈ ప్రాంతం చాలా సుందరంగా ఉంటుంది. మనం వెళ్ళింది వేసవికాలం కావడం వల్ల వాగులు అడుగంటాయి. అలా వాటిని దాటుకుని కొంత దూరం వెళ్ళగానే దట్టమైన అడవిలో ఎత్తైన గుట్ట మధ్యలో గిరుల దరులతో కూడిన ప్రకృతి సంపదగా అర్జున్లొద్ది కనిపిస్తుంది. అంతసేపు మనం పడ్డ ప్రయాణ అలసటని మరిపింపజేస్తుంది. అర్జున్లొద్ది గుహ ఉన్న గుట్ట దగ్గరికి చేరుకోవడం ఒకెత్తు, ఎత్తైన గుట్ట మధ్యలో ఉన్న గుహలోకి వెళ్లడం మరొకెత్తు. గుహలోకి వెళ్లడానికి స్థానికులు కర్రలతో ఏర్పాటు చేసిన నిచ్చెన పెట్టారు. దాని సాయంతో కొంచెం జాగ్రత్తగా ఎక్కి గుహలోకి వెళ్లాల్సి ఉంటుంది. కింద అంతా బండరాళ్లే ఉంటాయి. ఏమాత్రం పట్టు తప్పినా పడిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. పైకెక్కి ఎత్తైన గుట్ట మధ్యలో దాగున్న అతిపెద్ద ఆ సొరంగాన్ని చూడగానే ఓ సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టామా అన్న అనుభూతి కలుగుతుంది. ఇక ఈ గుహ ఎప్పుడు ఏర్పడింది అంటే క్రీస్తుకు పూర్వం 1,25,000 సంవత్సరాల నుండి 11,000 సంవత్సరాల వరకు భూభౌతిక మార్పుల వల్ల ఈ గుహ ఏర్పడిందని చెప్తుంటారు. బెలుం గుహలు, బొర్రా గుహల్లా ఇవి కూడా అత్యంత పురాతన గుహలు, అతి పొడవైన సొరంగాలను కలిగిన గుహలు. నియో ప్రోటెరోజోయిక్ యుగంలో ఈ పురాతన గుహ ఏర్పడి ఉండవచ్చని జియాలజిస్టుల అభిప్రాయం. నాటి సమయంలో జరిగిన భౌగోళిక మార్పుల కారణంగా ఈ సహజ సిద్ధమైన సున్నపురాయితో కూడిన గుహ ఏర్పడి ఉండవచ్చని, దీన్ని బట్టి ఈ గుహ వయసు 1,00,000 సంవత్సరాలకు పైమాటే అని అంచనా. అయితే మానవ ఆవాసాలు మాత్రం 10,000 ఏళ్ల క్రితం నుండి ఇక్కడ ఉన్నాయి. ఆదిమానవులకు కూడా ఈ గుహలు ఆవాస స్థావరాలుగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆనాటి కాలానికి సంబంధించిన అనేక పరికరాలు, పనిముట్లు కూడా ఇక్కడ దొరికాయి. ఈ ద్వాపరయుగ కాలంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కొంతకాలం ఉన్నారని కూడా స్థానికులు చెప్తుంటారు. భీముడు ఈ ప్రాంత అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడని, అర్జునుడు కూడా ఇక్కడ ఉన్నాడని, లోపల ఒక శిల కూడా అర్జునుడికి గుర్తుగా పిలుచుకుంటారు. ఇది అర్జునుడు వాడిన కత్తిగా కూడా వీళ్ళు చెప్తుంటారు. అలా ఈ గుహ ఎంతో చారిత్రక ప్రాధాన్యత కూడా ఈ గుహకుంది. చరిత్ర పూర్వయుగం నాటి తెలంగాణలో ఉన్న ఆదిమానవులు ప్రధానంగా నీటి వసతి ఉన్న గుట్టలు, గుహల దగ్గర నివసించేవారు. వారు తమ మనుగడ కోసం రాతి ఆయుధాలను వాడేవారు. ఆ తర్వాతి కాలంలోని నవీన శిలాయుగం, లోహయుగం నాటి వరకు కూడా మానవులు వాడిన అనేక వస్తువులు చరిత్రకారులు కనుగొన్నారు. ఇక్కడి గుహకు మహాభారతంతో కూడా సంబంధం ఉందని స్థానికుల విశ్వాసం. అరణ్యవాస సమయంలో పాండవులు ఈ ప్రాంతంలో ఉన్నారని, ఈ ప్రాంత ఆదివాసీ అమ్మాయి హిడింబిని భీముడు పెళ్లి చేసుకున్నాడని, ఇక్కడి ఆదివాసీలంతా భీముడి సంతానమని వారి నమ్మకం.
అంతేకాక గుహలోని అర్జున్ పెన్గా పిలిచే శిలని గోండులు, ప్రధాన్లు, నాయక్పోడ్లు, కోలాంలు తరతరాలుగా పూజిస్తూ వస్తున్నారు. అర్జున్ లొద్దితో సహా ఈ అడవిలో పాండవుల పరివారానికి సంబంధించిన 5 గుహలున్నాయని, ఆ 5 గుహలు ఒకదానితో ఒకటి మార్గాలను కలిగి ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు. అర్జున లొద్ది అనేది అర్జునునికి సంబంధించింది. అంటే పాండవుల్లో మనకి 5 బ్రదర్స్ కనిపిస్తారు కదా, అందులో అర్జునుడు మధ్యముడు. అయితే ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చినాడు అని అంటే, పాండవుల మహాభారతం కనుక చదివి ఉంటే మనకు తెలుస్తుంది. పాండవులు వనవాసం వచ్చినారు. ఈ వచ్చినప్పుడు వాళ్ళ పాండవులలో భీముడు అనేవాడు ఇక్కడి ట్రైబల్ అమ్మాయిని హిడింబిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి వాళ్ళకి వనవాసం పీరియడ్ అయిపోగానే మళ్ళీ హస్తినాపురానికి వాపసు వెళ్ళిపోయినారు. కానీ ఈ భీముడు హిడింబిని చేసుకోవడం వల్ల వాళ్ళకు ఒక కొడుకు పుట్టిండు, ఘటోత్కచుడు. కాబట్టి భీముడు ఇక్కడి ట్రైబల్స్కి దేవుడు అయిపోయినాడు. సో భీమదేవర అనే దేవుణ్ణి పూజిస్తారు. పూజించిన తర్వాత మెయిన్ దేవుడు భీముడు అయినప్పటికీ కూడా పరివార దేవాలయాలు, పరివార దేవుళ్ళు అని కూడా ఉంటారు కదా. అంటే శివుడు అనుకోండి, శివుడికి పరివారం ఏమవుతారు? పార్వతి, కుమారస్వామి, వినాయకుడు ఇట్లా ఉంటారు కదా. అట్లనే మెయిన్ దేవుడు భీముడు అయిన తర్వాత ఆయన పరివారం ఎవరు? ఆయన అన్న ధర్మరాజు, తమ్ముడు అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళ బావ కృష్ణుడు, వాళ్ళ అక్క రుక్మిణి, బట్ వీళ్ళు లక్ష్మీదేవర అని అంటారు. సో ఇట్లా పరివార దేవతలు అయినారు. అందులో ఒక్కొక్క దేవరిని ఒక్కొక్క కేవ్లో పెట్టినారు వాళ్ళు. సో అక్కడికి అర్జున లొద్దికి పక్కనే చిన్నయ్య దేవుడు, పెద్దయ్య దేవుడు అని 2 గుహలు ఉంటాయి, మళ్ళీ ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో. సో పెద్దయ్య దేవుడు అంటే ఆయన ధర్మరాజు, చిన్నయ్య దేవుడు అని అంటే భీముడు, అర్జునుడు అంటే అర్జున లొద్దిలో ఇక్కడ ఉన్నది. ఇక నకుల సహదేవులకు సంబంధించిందేమో ఇంకో కొంచెము పైకి మంచిర్యాల జిల్లా, మంచిర్యాల కేంద్రానికి పక్కనే ఉంటుంది. తాటిమట్టయ్య అని ఒకటి అంటారు, తర్వాత చిత్తారయ్య అని ఇంకొకటి అంటారు. ఇట్లా 5 గుహలలో 5 దేవతల్ని ప్రతిష్ఠించారు: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. సో ఈ అర్జునుడు ఇక్కడికి వచ్చిన కాలం ఇప్పటి వరకు చరిత్రకు తెలిసిన సమాధానం ఏంటి అని అంటే 1449 BC, అంటే 3,500 సంవత్సరాల కిందట వాళ్ళు ఇక్కడికి వనవాసం వచ్చినప్పుడు వాళ్ళకి బిల్డింగ్స్ ఏమి ఉండవు కదా, గుహల్లోనే ఉండాలి. అప్పటికి గుహల్లోనే ఉండే పరిస్థితి కాబట్టి ఆ గుహల్లోనే వాళ్ళు కొంతకాలం ఉండి ఉంటారు. కాబట్టి ఈ లొద్దికి, ఈ లోయకి, ఈ గుహకి అర్జున లొద్ది అనే పేరు రావడానికి అవకాశం ఉంది. అట్లనే వచ్చింది కూడా. సో 3,500 సంవత్సరాలంటే మరీ పాత చరిత్ర ఏం కాదు. ఇక అంతకంటే ముందు ఆదివాసులు అక్కడ ఉన్నారు, ఇప్పుడు కూడా ఆదివాసులు ఉన్నారు. ఆదివాసులు అని అంటే మనం చరిత్ర పూర్వయుగంలో నివసించిన మానవులు అని చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్పటి మానవులు కూడా కొన్ని వందలు, వేలు, లక్షల సంవత్సరాల కిందట కూడా అక్కడ మనుషులు ఉన్నారు. వాళ్ళకి అప్పుడు ఇల్లు లేవు, ఇదే ఆవాసంగా ఉండింది. వేల ఏళ్ల నుండి ఇక్కడ ఆదివాసీలు జాతరలు జరుపుతూనే ఉన్నారు. ప్రతి ఏటా పొలాల్లో విత్తనాలు వేసేటప్పుడు, పంటను కోసేటప్పుడు ఇక్కడ పండుగలు చేస్తుంటారు. ఎప్పుడైనా కాలం బాలేక సకాలంలో వానలు కురవకున్నా ఇక్కడ పూజలు చేస్తే వానలు పడతాయని వారి విశ్వాసం. 2 రకాల ఉపయోగాలు ఉంటాయి ఇట్లాంటి గుహలతోటి. ఒకటేమో ఆవాసంగా ఉపయోగించుకుంటారు రెగ్యులర్గా. కానీ దేవాలయం, ఆ రోజులలో దేవుణ్ణి ఒక గీతతోటి చూపించేవాళ్ళు, అంటే ఒక ఆకారం ఎరుపు రంగుతోటి గీసేవాళ్ళు అనమాట. సో వాటిని ఇప్పుడు రాక్ పెయింటింగ్స్ అంటున్నాం మనం. ఈ రాక్ పెయింటింగ్స్ లాగా గీసి సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకు ఒకసారి జాతర ఉత్సవం ఏదో వాళ్ళకు తోచిన రీతిలో జరుపుకునేవారు. ఇప్పటికి కూడా ఆదివాసులు అట్లా చేస్తున్నారు కూడా. సో ఈ అర్జున లొద్దికి అట్లా రావటం అనేది ప్రారంభమైంది. ఇప్పటికి కూడా ఈ అర్జునుడిని పూజించే వాళ్ళు నాయకపోళ్ళు అనే జాతి, గిరిజన జాతి, కోలాం అనే ఇంకొక గిరిజన జాతి, గోండు అని ఇంకొక గిరిజన జాతి ఆ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా పూజిస్తున్నారు. సో అట్లా ఆదివాసులు కూడా, అంటే చరిత్ర పూర్వయుగంలో వేలు లక్షల సంవత్సరాల కింద కూడా అక్కడ మనుషులు ఉండేవాళ్ళు, తర్వాత ఇప్పటికి కూడా ఉంటున్నారు. బట్ మనకు చరిత్రకు తెలిసి ఒక ఉజ్జాయింపుగా 3,500 సంవత్సరాల కిందటి నుంచి ఈ అర్జున లొద్ది అనేది పూజాస్థలంగా మారింది.
ఈ గుహ మొత్తం సున్నపురాతి నిక్షేపాలతో ఏర్పడి ఉంది. అయితే ఈ గుహ పొడవెంతుంది, లోతెంతుంది అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. చాలామంది ట్రై చేసి చూశారు. 10-12 మీటర్లు వెళ్ళే వరకు వెళ్తున్నారు. ఆ తర్వాత ఊపిరందని పరిస్థితి ఉంది, అందుకే బయటకు వచ్చేస్తున్నారు. అయితే మనం కూడా ఇప్పుడు వెళ్ళి చూద్దాము లోపల ఎట్లా ఉందో. ఒక టార్చ్ తీసుకున్నాము, ఇప్పుడు వెళ్ళి చూద్దాం మనం ఒకసారి. ఎత్తైన గుట్ట మధ్యలోని ఈ గుహ లోపల ఉన్న సొరంగం ఎంత పొడవుందో తెలియదు. మొత్తం చిమ్మ చీకటి మార్గం. సొరంగం ఎక్కడి వరకు విస్తరించి ఉందో అంచనా వేయలేం. ఎందుకంటే సొరంగ మార్గం గుండా లోపలికి పోయే కొద్దీ ఎడమ కుడివైపుగా 2 దారులు ఉంటాయి. టార్చ్ లైట్ సహాయంతో మా టీం గుహ లోపలికి కొంత దూరం వెళ్ళగలిగాం. అక్కడక్కడ మార్గం చాలా ఇరుకుగా ఉండడం వల్ల కొంత దూరం పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. చీకటిగా ఉన్న సొరంగం లోపల అకస్మాత్తుగా టార్చ్ వేయడం వల్ల గబ్బిలాలు బయటికెళ్లే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో అవి మా పైనుండి వెళ్లాయి. ఇలాంటి గుహలలో సాధారణంగా గబ్బిలాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాక ఏళ్ల తరబడి పేరుకుపోయిన వాటి మల వ్యర్థాల దుర్వాసన వల్ల మనకు ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సన్నటి దోమలు మన మీద దండయాత్ర చేసినట్లుగా వస్తాయి. అలా లోపలికి వెళ్లే కొద్దీ ఓ పక్క ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతుండడం, మరో పక్కన దుర్వాసన మనని ముందుకు వెళ్లకుండా ఆపుతుంటాయి. దీంతో సొరంగం లోతులు తెలుసుకోవాలనే ఉత్సాహం మా టీం అందరిలో ఉన్నా తప్పక వెనుతిరగాల్సిన పరిస్థితి. గుహ లోపలంతా చాలా చీకటిగా ఉంది. కొద్ది దూరం మాత్రమే మనం వెళ్ళగలిగాము. లోపల గబ్బిలాలు ఉన్నాయి, సన్న సన్న దోమలు కూడా ముఖానికి ఇట్లా వాళ్తున్నాయి. అంతేకాదు ఊపిరి కూడా ఆడని పరిస్థితి ఉంది. అందుకే తిరిగి వెనక్కి వచ్చేయడం జరిగింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆవు పొదుగు అని, నక్షత్ర బండ అని అట్లాంటి ప్రదేశాలకు పేరు పెట్టినారు లోపల కూడా, గుహ లోపల కూడా. సో అక్కడి నుంచి రైట్ సైడ్ ఒక మార్గం, వై జంక్షన్ అంటాం మనం, లెఫ్ట్ సైడ్ ఒక మార్గం, ఇట్లా వెళ్తూ ఉంటాయి. వెళ్తూ ఉన్నప్పుడు పైకి చూస్తే కనుక పైన ఒక ఇప్పుడు షాండ్లియర్ అంటాం చూడండి, ఆ షాండ్లియర్ని తిరిగేస్తే ఎట్లాంటి ఆకారం ఉంటుందో అట్లాంటి ఆకారము పైన కనిపిస్తుంది మనకి, రూఫ్ కనిపిస్తుంది అది. సో అట్లాంటి చిత్ర విచిత్రాలు కొన్ని కనిపిస్తాయి. కానీ మధ్యలో చాలా ఇరుకైన దారి ఉంటుంది. కొంచెం సన్నగా ఉండే వ్యక్తులు, 1 ఫీట్ కంటే తక్కువ వెడల్పైన వ్యక్తులు కొంచెం ఈగి దూరి లోపలికి కొంచెం దూరం వెళ్ళొచ్చు. కానీ ఏమవుతుంది, లోపలికి పోయినా కొద్దీ ఒకటి ఆక్సిజన్ సరిపోదు, రెండవది గబ్బిలాలు నివాసం చేసుకుంటాయి కాబట్టి గబ్బిలాలు ఎదురొచ్చి తగులుతూ ఉంటాయి మనకి. దోమలు, ఇతరత్ర విషవాయువులు ఉంటాయి, ఇతరత్ర విష జంతువులు ఉంటాయి, అంటే సర్పాలు అట్లాంటివి కూడా ఉంటాయి. ఆ రాళ్లను టూల్స్గా వాడేటప్పుడు వెరైటీ ఆఫ్ రాక్స్ని వెతకడం ప్రారంభించాడు. దాంట్లో భాగంగానే మైగ్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు మైగ్రేషన్ అవుతూ రాళ్లను తయారు చేస్తూ దొరికిన జంతువుని చంపడం, తినడం, పళ్ళను పలహారాలను తింటూ తను నివసించడానికి అక్కడ అవైలబుల్ ఉన్న గుహలలో వెళ్ళి జీవించేవాడు. అయితే కేవ్స్ జనరల్గా న్యాచురల్ కేవ్సే ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో, ఇండియాలో అయినా. ఆ న్యాచురల్ కేవ్స్లో ఉండడం, లేదు చెట్ల మధ్యలో, బెరడుల మధ్యలో ఉండడం, ఆ రకంగా ఉంటూ తన మేధాశక్తిని ఇంప్రూవ్ చేస్తూ టూల్స్లోనే వెరైటీ టూల్స్, ఆ పాలలిథిక్లో లోయర్ పాలలిథిక్, మిడిల్ పాలలిథిక్, అప్పర్ పాలలిథిక్, తర్వాత మెసోలిథిక్, అంటే అక్కడ మైక్రోలిథిక్స్, రాయిని చాలా సూక్ష్మంగా చిన్నగా బ్లేడ్స్ లాగా తయారు చేసి ఆ చర్మాన్ని ఒలచడం కానీ, జాగ్రత్తగా మాంసాన్ని తీయడం కానీ, ఇతరత్ర వేరే విషయాలకు ఆ తర్వాత కాలంలో అది వైద్యానికి కూడా పనికొచ్చే రకంగా ఉపయోగపడ్డాయి ఆ రాళ్ళు. సో ఈ నాగరికతకు ముందు స్టేజ్లో ఈ మనిషి సంచారం చేస్తున్న సమయంలో వివిధ రాతి గుహలలో జీవించిన మాట వాస్తవం. అయితే మనకు ఇండియాలో ఎక్కడెక్కడ ఎన్ని గుహలు ఉన్నాయనేది చెప్పడం ఇంకా చాలా ఎక్స్ప్లోరేషన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. భింబేట్కా అని ఒక ఉదాహరణగా తీసుకుంటే అక్కడ ఆది మానవుడు జీవించిండు, ఆది మానవుడు ఉన్నాడు. తర్వాత రాక్ ఆర్ట్ కల్చర్ కూడా వీ కెన్ సీ ఇన్ ద ఎట్ భింబేట్కా సైట్, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. సో ఆ కోవాలో చూసుకుంటూ వస్తే మనకు ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్న ఈ స్పెసిఫిక్ ఈ గుహ ఏదైతే ఉందో మరి దీని మీద స్పెషల్గా
రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొందరు లోపల దాకా వెళ్ళి రావడం జరిగింది, కానీ చాలా లోపలికి వెళ్ళలేకపోయారు. దానికి సైంటిఫికల్ తయారీతో వెళ్ళి లోపల రీసెర్చ్ చేస్తే మనకు మన తెలంగాణ చరిత్ర ఇంకా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆది మానవుడు తిరుగుతూనే ఉన్నాడు, సంచారజీవి కాబట్టి తన ఆనవాళ్లను ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి వదిలేసే ఉంటాడు. దానివల్ల మనం మన చరిత్ర పూర్వీకుల వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ వ్యవహారాలను మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో పాటు సెంట్రల్ ఏఎస్ఐ వాళ్ళు కూడా దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. దాని మీద విస్తృత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందండి. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన గుహనా, లేకుంటే ఎవరైనా తొలిచి ఉంటారా అంటే ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన గుహనే, కానీ కాలక్రమంలో చిన్న చిన్న మార్పులకు లోనే ప్రస్తుతం కనిపించే ఈ విధంగా మారిందని, అయితే కొంత లోపలికి వెళ్ళాక మొత్తం హార్డ్ రాక్ ఉండడం వల్ల మార్పులు చేయడానికి వీలు లేకపోవడం వల్ల నేటికి అలానే ఉందని, కాబట్టి ఇది పూర్తిగా ప్రకృతి మార్పుల వల్ల ఏర్పడిన గుహ అనేది చరిత్రకారుల అభిప్రాయం. ఈ అర్జునులొద్దులో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆవు పొదుగు లాంటి ఆకారాలు కనిపిస్తాయి. సో వాళ్ళు స్థానికులు కూడా ఆవు పొదుగు అని అంటున్నారు, కానీ వాటిని మనం జియాలజిస్టులు ఏమంటారు, స్టాలక్టైట్స్, స్టాలగ్మైట్స్ అని అంటారు. దాని అర్థం ఏంటి అని అంటే పైన ఎత్తైన గుట్టలు ఉన్నాయి, ఆ గుట్టల పైనుంచి వర్షాకాలంలో నిల్వైన నీళ్లు మెల్లగా కిందికి జారుతూ ఉంటాయి. సో ఆ జారినవి బొట్లు బొట్లుగా, ధారలు ధారలుగా కిందికి పడుతూ ఉంటాయి. సో పడేటప్పుడు ఆ నీరు వస్తున్నప్పుడు ఆ వస్తున్న క్రమంలో మట్టిని కూడా తీసుకొని వస్తుంది. సాఫ్ట్ మట్టిని, అంటే సున్నపు మట్టి అనుకోండి, పోనీ ఒండ్రు మట్టి అనుకోండి, అట్లాంటి మట్టిని తీసుకొని వచ్చి అవి ధారలుగా కట్టి అట్లనే ఉంటాయి. అవి ఆవు చన్నులలాగా కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఇట్లా కనిపించడం అనేది అది జియాలజికల్ మార్ఫాలజీ. అది అంటే ఆ మార్పు అనేది ప్రకృతి పరంగా సహజంగా జరిగింది. అట్లనే ఈ గుహలు అనేది సాఫ్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, సాఫ్ట్ మెటీరియల్ వర్షం పడ్డప్పుడు ఎక్కువ నీరు ధారగా వచ్చినప్పుడు ధారలో కొట్టుకొని పోతుంది, సహజమైన మట్టి కొట్టుకొని పోతుంది, సాలిడ్ రాక్ మాత్రమే ఉంటుంది. సో ఈ గుహ అనేది ప్రస్తుతం అర్జున లొద్ది ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ గుహలో మట్టి ఆ విధంగా కొట్టుకుపోయింది. ఈ ప్రాంతానికి వచ్చిన ఆంథ్రోపాలజిస్ట్ హైమండార్ఫ్ గుహ లోపలికి వెళ్లి అక్కడి ఆదిమానవులకు సంబంధించిన వస్తువులను సేకరించారని, తదనంతర కాలంలో గుహ గురించి అంతగా పరిశోధనలు ముందుకు సాగలేదని, పరిశోధన చేస్తే తెలంగాణ చరిత్రలో దాగి ఉన్న కొత్త అంశాలు ముందుకు వస్తాయని, ఇందుకుగాను ప్రభుత్వం ఆర్కియాలజీ, టూరిజం డిపార్ట్మెంట్ల భాగస్వామ్యంతో అర్జున్ లొద్ది అభివృద్ధికి చర్యలు చేపడితే ఇదో అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ గా మారుతుందంటున్నారు చరిత్రకారులు, పురావస్తు పరిశోధకులు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వెళ్ళి ఇప్పటి వరకైతే ఏం సేకరించలేదు. కాకపోతే ఆ ప్రాంతంలో ప్రొఫెసర్ హైమండార్ఫ్ అని 1941లో లండన్ నుంచి వచ్చిన ఆంథ్రోపాలజిస్ట్ ఆయన ఈ రాతి పనిముట్లు సేకరించాడు. సో దాని ప్రకారం మెసోలిథిక్ ఏజ్ అంటే ఒక 10,000 సంవత్సరాల కంటే ఇంకా పూర్వం, ఇంకా అంత క్రితం ఎంత ముందు నుంచి జనాలు ఉన్నారు అనేది మళ్ళీ ఎవిడెన్స్ దొరికితే తప్ప చెప్పలేము. కానీ 10,000 సంవత్సరాల కంటే ముందుటి నుంచి కూడా ఆ ప్రాంతంలో, ఆ గుహలో మనుషులు ఉండేవాళ్ళు. ఆదిమానవ చిత్రాలు ఉన్నాయా లేదా అనే ప్రత్యేక దృష్టితోటి లైట్స్ పట్టుకొని వెళ్ళాలి, పెద్ద పెద్ద లైట్స్ పట్టుకొని వెళ్ళాలి. ఆ విధమైన ప్రయత్నం ఎవరూ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఆదిమానవ చిత్రాలు ఇప్పటి వరకు అయితే వెలుగులోకి రాలేదు. హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్ళే ఒక రూట్ ఉంది. ఆ బీదర్ పరిసరాల్లో అంటే 150 కిలోమీటర్ల దూరంలో ఝర్నా అనే ఒక ప్లేస్ ఉంది. ఆ ఝర్నా అనే ప్లేస్ కూడా ఇట్లాంటి ప్రదేశమే. సో దాన్ని ప్రభుత్వం ఏం చేసింది అని అంటే సుమారు 250 అడుగుల దూరం వెళ్ళొచ్చు అన్నమాట ఆ కేవ్లో. ఆ వెళ్ళటానికి అనుకూలంగా ఏం చేసింది ప్రభుత్వం అని అంటే చుట్టుపక్కల ఎక్కడైతే ఇరుకైన దారి ఉందో ఆ దారిని కొద్దిగా వెడల్పు చేసింది, ఎక్కడైతే కొద్దిగా లోతుగా ఉంటుందో దాన్ని చదును చేసింది, ఎక్కడైతే కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుందో దాన్ని కూడా చదును చేసింది. ఈ విధంగా మరమ్మతులు చేసి ఈజీగా లెఫ్ట్ సైడ్ ఒక వే మనుషులు పోవచ్చు లైన్గా, మళ్ళీ రైట్ సైడ్ నుంచి తిరిగి రావచ్చు. చివర్లో
ఆ 250 మీటర్ల దూరం పోయిన తర్వాత అక్కడ ఒక నరసింహస్వామి అనే దేవుణ్ణి పెట్టేసి ఆయన దర్శించుకొని రావచ్చు. సో ఈ విధంగా ప్రభుత్వం అనుకుంటే ఈ అర్జున లొద్దిని కూడా ఝర్నాలాగా ఆ విధంగా చేయొచ్చు. అక్కడ చివరిలో కేవ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ అర్జునుడిని పెట్టి, అర్జునుడి విగ్రహాన్ని ఇంకోటి ఏదన్నా పెట్టేసి, తర్వాత ఈ మార్గాన్ని, ఈ గుహా మార్గాన్ని కొంచెం వెడల్పు చేయడం, చదును చేయటము, రైట్ సైడు లెఫ్ట్ సైడు పైనుంచి ఏది కూలకుండా కూడా మనము ఫెన్సింగ్ లాంటిది పెడతారనమాట. మన శ్రీశైలం వెళ్తుంటే కనిపిస్తుంటాయి. సో అట్లాంటి ఐరన్ ఫెన్సింగ్ పెడితే ఏది కూలదిగా సేఫ్టీ ఉంటుంది. అట్లాంటి డెవలప్మెంట్ చేస్తే ప్రభుత్వం, టూరిజం డిపార్ట్మెంట్ కానీ, ఇతరతర దేవాదాయ శాఖ కానీ, లేకపోతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా చేస్తే ఒక అడ్వెంచరస్ టూరిజం అనేది అందుబాటులోకి రావచ్చు. అక్కడ దొరికే టూల్స్ ఏవైతే దొరుకుతాయో మనకు, అది స్టోన్ టూల్స్ కావచ్చు, సమ్ అదర్ టూల్స్ కావచ్చు, లేకపోతే ఫాజిల్స్ కావచ్చు. ఆ దొరికిన ఫాజిల్ని, ఆ టూల్ని మనం ఎగ్జామిన్ చేస్తే మనకు అది ఎన్ని సంవత్సరాల క్రితం చరిత్ర అనేది చెప్పగలగవచ్చు. సో అది చెప్పాలంటే ముందు మనం అక్కడికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, అది చూడాలి. సో దీనికి ప్రభుత్వ సహకారం లేకుండా మనం వెళ్ళలేము. అంటే ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎనీ ఎక్స్పర్ట్ కెనాట్ గో వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ అండ్ గవర్నమెంట్ హెల్ప్, ఫండింగ్. సో ఇది జరిగితే కనుక మన తెలంగాణ చరిత్ర డెఫినెట్గా ఇండియాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చరిత్రలో ఉండిపోతుంది. మనకు అష్మక జనపద పేరు మీద బోధన్ ఇప్పుడు మనకు తెలిసిన చరిత్ర ఉంది. తర్వాత రాతియుగానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి, మెగాలిథిక్ బరియల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ స్పెసిఫిక్ సైట్ వల్ల డెఫినెట్లీ మన హిస్టరీ ఇంకా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది, మన చరిత్ర ఇంకా గొప్పదని నిరూపించుకోవడానికి అవకాశం ఉంది. తెలుగులో తేవడానికి ఒకటి ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఎందుకంటే ఎక్స్కవేషన్స్ కొన్ని లక్షల డబ్బులు పెట్టి టెక్నికల్ స్కిల్డ్ టెక్నికల్ టీం ఉంటే తప్ప చేయలేము ఎక్స్కవేషన్స్. సో దానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే తప్ప చేయలేము. సో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఇఫ్ దే ఆర్ రెడీ టు స్పెండ్ మనీ ఆన్ ఆర్కియాలజికల్ excavations and explorations, definitely our history will go back much earlier history when you compare with the world histories. తెలంగాణ అడవులు దాచిన విలువైన భౌగోళిక సంపద అర్జున్ లొద్ది. చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునే వాళ్లకు, ప్రకృతి ప్రేమికులకు, అడ్వెంచర్ టూరిజం చేయాలనుకునే వారికి, భక్తి భావన కలిగిన వారికి, ఇలా అందరికీ నచ్చే ప్రాంతం ప్రకృతి అందాల నడుమ కొలువైన అతి పురాతనమైన అర్జున్ లొద్ది గుహ. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా కొద్దిపాటి మార్పులు చేస్తే ఈ ప్రాంతం చరిత్ర పూర్వయుగపు పర్యాటక ప్రాంతంగా నిలుస్తుంది. అడవిలో దాగున్న అద్భుతమైన ప్రదేశం అర్జున్ లొద్ది. ప్రభుత్వం పట్టించుకొని అభివృద్ధి చేస్తే ఇది ఆధ్యాత్మికతతో కూడిన సాహసోపేతమైన పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, అర్జున్ లొద్ది గుహ నుండి. For more videos like this, subscribe Big TV channel.